మార్జిన్ అమౌంట్ మన బ్యాంక్కి క్రెడిట్ అవ్వదని చాలామంది నాకు కామెంట్స్ అయితే చేశారు. బట్ నేను మీకు 6 రూపీసే అవ్వచ్చు, క్రెడిట్ అయ్యే మనకి ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా బ్యాంక్కి క్రెడిట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో రీసెల్లింగ్ చేస్తే మనకి మీషో రీసెల్లింగ్లో మన మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవ్వదని చాలా కామెంట్స్ వచ్చినాయి నాకైతే. సో నేను ప్రీవియస్గా కూడా మీషో రీసెల్లింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా. సో అందులో అయితే అందరు అడిగిన కామెంట్స్ ఏంటిదంటే, నాకు మీషోలో మనకి రీసెల్లింగ్ ఆప్షనే మనకి చూపించట్లేదు అండ్ మనకు అమౌంట్ కూడా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవ్వదని చాలా కామెంట్స్ వచ్చాయి. మీకు చూపిస్తాను మనకి ఏ విధంగా అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు మీషో యాప్ ఓపెన్ చేసుకొని మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేయండి. సో మీ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మై బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో మీరు మై బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు యాడ్ న్యూ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది, యాడ్ చేసుకోండి మీరు. సో దాని తర్వాత నాకు ఆల్రెడీ యాడ్ ఉంది కాబట్టి మీకు ఈ విధంగా అయితే చూపించింది. దాని తర్వాత మనకి సెకండ్ ఏంటిదంటే మీషో బ్యాలెన్స్. మీరు ఏదైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి మీరు మీషో బ్యాలెన్స్లోకి మీరు అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. సో మీరు ఈ విధంగా షాపింగ్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎలా యూస్ చేయాలనేది కూడా మీకు ఇక్కడ ఒక యాడ్ కూడా ఉంటుంది, హౌ టు యూజ్ అనేసి మీషో బ్యాలెన్స్. అప్పుడు మీరు ఆ యాడ్ చూసి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మీరు ఆ బ్యాలెన్స్ కూడా. సో థర్డ్ వన్ ఏంటిదంటే మనకి మై పేమెంట్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ మీరు చూసుకోండి, నాకు 6 రూపీస్ హ్యాస్ బీన్ ప్రొసీడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ 22 జనవరి. అంటే నాకు ఈ 2 డేస్లోనే నాకు అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. 2 డేస్ బ్యాక్ క్రెడిట్ అయింది. నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను, అది 94 రూపీస్, అది రిటర్న్ పెట్టినా నేను. సో ఈ 94 రూపీస్ నా మీషో బ్యాలెన్స్లోకి అయితే వచ్చింది. ఏదైతే 6 రూపీస్ ఉందో ఆ 6 రూపీస్ కూడా నా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిందనమాట. సో ఆ విధంగా అయితే మనకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది. మనం ఏదైతే 100 రూపీస్ అయితే పే చేసామో సో అందులో ఉన్న 6 రూపీస్ నాకైతే బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఈ విధంగా అయితే మీషోలో మార్జిన్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. మనకు మెసేజ్ కూడా వస్తుంది. సో నేను అది కూడా చూపిస్తాను వీడియోలో. ఇంకా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, మనం మీషోలో మనకి రీసెల్లింగ్ చేయడానికి ఆప్షనే చూపించట్లేదు, ఆ ఆప్షన్ చూపించట్లేదు. అండ్ మనం అడ్రస్ ఎలా యాడ్ చేయాలి, కస్టమర్ అడ్రస్ ఎలా యాడ్ చేయాలని అడుగుతున్నారు. ఇంకా మీరు ఎక్కడ షేర్ చేయాలని కూడా అడుగుతున్నారు. అదైతే నేను చాలాసార్లు చెప్పినాను. మీరు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు, అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యూస్ చేయొచ్చు, మీరు ఇన్స్టాగ్రామ్లో యూస్ చేయొచ్చు, సోషల్ మీడియాలో మీరు ఎక్కడైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఈ పిక్స్ అనేవి యూస్ చేసుకొని అమౌంట్ అనేది మెన్షన్ చేసి మీరు యూస్ చేయాలి ఇవన్నీ. సో చేసిన ఎవరైనా రీచ్ అయితే అప్పుడు మీరు మార్జిన్ అమౌంట్ యాడ్ చేసి మీరు సేల్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఈ శారీ 381 రూపీస్ ఉంది, ఈ శారీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. షేర్ చేయాలంటే పిక్స్ ఆర్ యూ రీసెల్లింగ్ దిస్ ప్రోడక్ట్ అని ఉంది కదా, అప్పుడు మీరు ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసి షేర్ చేశారనుకోండి, లింక్ అనేది వెళ్ళదు. వాళ్ళు డైరెక్ట్ అంటే ఆర్డర్ పెట్టుకోవడానికి లింక్ వెళ్ళదు. ఒకవేళ మీరు ఇట్లా పంపించారనుకొని లింక్ వెళ్ళదు. ఒకవేళ మీరు ఆర్ యూ రీసెల్లింగ్ దిస్ ప్రోడక్ట్ మీద మీరు నో మీద క్లిక్ చేసి పంపిస్తే మాత్రం వాళ్ళకి లింక్ అనేది వెళ్తుంది. సో మీరు ఇది క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో దాని తర్వాత ఇక్కడ మీరు బై మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అడ్రస్ అనేది, నా అడ్రస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అక్కడ మీకు యాడ్ న్యూ అడ్రస్ అని చూపిస్తుంది. అండ్ మీకు కావాల్సిన అడ్రస్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మనం ఇక్కడ ప్లేస్ ఆర్డర్లోకి వచ్చిన తర్వాత పేమెంట్స్లోకి ఇక్కడ మీషో బ్యాలెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. 94 రూపీస్ మీషో బ్యాలెన్స్ యూస్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనం అది బై చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే రీసెల్లింగ్ దిస్ ప్రోడక్ట్, ఇది మీరు రీసెల్లింగ్ చేస్తున్నారా అనేసి ఉంది. ఇక్కడ ఎస్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. మీరు రీసెల్లింగ్ కాబట్టి దీని ఒరిజినల్ అమౌంట్ 381 రూపీస్ అయితే ఉంది ఒరిజినల్ అమౌంట్. కానీ ఇక్కడ నేను మార్జిన్తో కలిపి 450 అయితే పెట్టాను. అంటే నా మార్జిన్ 69 రూపీస్. గుర్తుపెట్టుకోండి, ఈ 381 రూపీస్ కూడా మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే, అర్థమైందా? మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెడితే మీకు అమౌంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తేనే బెటర్. ఎందుకంటే మీరు ఇక్కడ నేను 450 పెట్టాను కదా, కానీ ఇక్కడ నేను పే చేసేది 381 రూపీసే పే చేస్తా. ఏదైతే 69 రూపీస్ ఉందో ఆ 69 రూపీస్ ముందే మీ దగ్గర ఉంటుంది కాబట్టి అది మార్జిన్లోకి మీకు రాదు. అర్థమైందా? మీరు ఇక్కడ 381 పే చేస్తారు, 450 చేయరు. కానీ మీ 69 మార్జిన్ ముందుగానే మీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫస్ట్ ప్రైస్ విల్ బి ఇన్వాయిస్. అంటే మీరు ఇక్కడ ఆ ఇన్వాయిస్లో మీరు ఏదైతే
450 పెట్టారో ఆ అమౌంట్తో ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో మీకు అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారనుకోండి 416 రూపీస్ అయితే ఆ శారీ కాస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ. సేమ్ ఇక్కడ కూడా మీరు ఎస్ మీద క్లిక్ చేసుకోండి. రీసెల్లింగ్ ద ఆర్డర్ ఉంది కదా, దీని మీద మీరు ఎస్ మీద క్లిక్ చేసుకొని 450 పెడితే 34 రూపీసే మీకు మార్జిన్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా కొంచెం మీరు మార్జిన్ పెంచుకోవాలి అనుకుంటే, అంటే ఆ శారీకి ఆ క్లాత్కి ఓకే అనుకుంటే ఓకే, లేదు ఆ శారీ కొంచెం మనం కాస్ట్ ప్రైస్ ఎక్కువ పెట్టి సేల్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు మార్జిన్ కూడా కొంచెం ఎంకరేజ్ చేసుకోండి. ఇక్కడ మీరు కొంచెం పెంచుకొని ఆ తర్వాత మీరు పెట్టచ్చు, ఆర్డర్ అనేది పెట్టచ్చు. మీకు అర్థమైంది? ఈ విధంగా అనేది మనం రీసెల్లింగ్ చేయాలి. సో ఇందులో మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటిదంటే, మీకు క్యాష్ ఆన్ డెలివరీ కన్నా మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీ మార్జిన్ ఏదైతే ఉంటుందో మీరు ముందే తీసేసుకుంటున్నారు. సో అర్థమైందా? మీరు ముందే ఆ మార్జిన్ అమౌంట్ అనేది తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారనుకోండి, ఆ ప్రోడక్ట్ వాళ్ళకి రిసీవ్ అయ్యి ఆఫ్టర్ 7 days తర్వాత మీకు అమౌంట్ క్రెడిట్. ఎందుకంటే ఈ గ్యాప్లో కస్టమర్ అనేది రిటర్న్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి మీరు ఇవన్నీ చూసుకొని ఆర్డర్ అయితే చేయండి. ఈ విధంగా అయితే మీరు మార్జిన్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అండ్ మనకి ఈ విధంగా అనేది మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే క్యాష్ ఆన్ డెలివరీ 470 పెడితే ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 54 రూపీస్ మన మార్జిన్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ 450 అయితే 34 రూపీసే మార్జిన్ వస్తుంది. సరే 450 మీరు పెట్టుకున్నారనుకోండి, ఆ 34 రూపీస్ మీకు రావడానికి ఆల్మోస్ట్ 7 days అయితే పడుతుంది. 13 to 15 days లోపు మీకు ఆ మార్జిన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీరు రీసెల్లింగ్ అనేది చేయాలండి. ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. అయితే మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. సో మీషో నుంచి మనకి మార్జిన్ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే ఈ విధంగా అనేది మనకి మెసేజ్ అనేది వస్తుంది. సో మెసేజ్ వచ్చిన తర్వాత మనం చెక్ చేసుకుంటే మనకి మీషోలో కూడా మనకైతే మార్జిన్ అమౌంట్ అనేది చూపిస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పండు అఫీషియల్ 1M ఛానల్కి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.